భారతదేశం ఆధునిక చరిత్ర అనేది యుద్ధాలు, తిరుగుబాట్లు, స్వతంత్ర పోరాటం మరియు ఒక కొత్త దేశ నిర్మాణం వంటి మహత్తర సంఘటనల సమాహారం. ప్రపంచ యుద్ధాల నుండి, బ్రిటిష్ పాలన నుండి విముక్తి వరకు, అక్కడి నుండి ఇండో-పాక్ యుద్ధాల వరకు గత శతాబ్దంలో యువ సార్వభౌమ దేశంగా భారత్ ఎన్నో పరిణామాలు చూసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అందుకే బ్రిటన్ తరపున యుద్ధంలో భాగస్వామ్యమైంది. దాదాపు 1 మిలియన్ భారత సైనికులు యుద్ధరంగంలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సంఖ్య మరింత పెరిగి 2.5 మిలియన్కు చేరింది. స్వాతంత్రం లేని పరిస్థితుల్లోనూ ఈ యుద్ధాలు భారత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ పాలన సామ్రాజ్యం బలహీనమైంది. అమెరికాతో జరిగిన ఒప్పందాలు బ్రిటన్ను తమ కాలనీలను విడిచిపెట్టే దిశగా నడిపించాయి. ఈ పరిస్థితులలో భారత స్వాతంత్ర ఉద్యమం వేగం పుంజుకుంది. 1947 జూన్ 3న చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ భారత విభజనను ప్రకటించారు. ఆగస్టు 15, 1947న భారత్ మరియు పాకిస్తాన్లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. భారత్ బ్రిటిష్ కామన్వెల్త్లోనే కొనసాగాలని 1949లో నిర్ణయించింది. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. విభజన అనంతరం భారీ స్థాయిలో జనాభా మార్పిడి జరిగింది. హిందూ మెజారిటీ భారత్కి, ముస్లిం మెజారిటీ పాకిస్తాన్కి జనాలు వలస వెళ్లారు. అదే సమయంలో కాశ్మీర్ సమస్య తలెత్తింది. కాశ్మీర్పై 1947-48లో మొట్టమొదటిసారిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. చివరికి 1949 జనవరి 1న ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. 1949 నవంబర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా మారింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 1951-52లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో 60% పైగా ఓటర్లు పాల్గొన్నారు. నెహ్రూ మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో 5 ఏళ్ల ప్రణాళికలు, మహిళా హక్కుల విస్తరణ, కుల వివక్ష వ్యతిరేకత చట్టాలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. 1961లో గోవాను పోర్చుగీసు పాలన నుండి విముక్తం చేశారు. 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది. 1964లో నెహ్రూ గారు మరణించగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1965లో మరోసారి పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1966లో తస్కెంట్ ఒప్పందం కుదిరింది. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారింది. తర్వాత భారత్ సోవియట్ యూనియన్తో స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. 1971 యుద్ధంలో సోవియట్ యూనియన్ మనకెంతో సహాయపడింది. 1975లో సిక్కిం భారత్లో విలీనమై 22వ రాష్ట్రంగా మారింది. అదే సమయంలో భారత్లో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. పౌర హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. కానీ 1980లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఉద్రిక్తతలు పెరిగి ఇందిరాగాంధీ తన సొంత సిక్కు భద్రతా సిబ్బందిచే హత్య చేయబడ్డారు. అనంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో వేల మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇందిరాగాంధీ మరణం అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో మిస్టర్ క్లీన్గా పేరుగాంచిన బోఫోర్స్ అవినీతి కుంభకోణం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. తర్వాత భారత జనతా పార్టీ ఎదుగుదలతో అమెరికాతో సత్సంబంధాలు మెరుగయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు. నేటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అయినప్పటికీ 140 కోట్ల జనాభాతో, అనేక మతాలు, అనేక భాషలు, సాంప్రదాయాలతో ప్రపంచంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశ స్వాతంత్రం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. పరీక్షలతో, పోరాటాలతో విజయం వైపు నడిచే నా దేశం యొక్క గాథ ఇది. భారతదేశ చరిత్ర పార్ట్ 2 గురించి నా వివరణ మీకు నచ్చిందా? అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నా వీడియోలు మీ దాకా చేరుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.